తాము చేపడుతున్న రా కదలిరా సభలకు ప్రజలు పోటెత్తుతుండడం, సూపర్ 6 పథకాలకు విపరీతమైన ఆదరణ లభిస్తుండడం చూసి జగన్ రెడ్డి మంత్రులు వారవలేకపోతున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర విమర్శించారు. అందుకే తమపై పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నారని మండిపడ్డారు. మాట తప్పను మడమ తిప్పను విశ్వసనీయతతో ఉంటారన్న జగన్ ప్రజల్ని రాష్ట్రాన్ని దోచుకునే విషయంలో మాత్రమే తన మాటకు కట్టుబడ్డాడని కొల్లు రవీంద్ర వ్యంగ్యం ప్రదర్శించారు. చిన్న వయసులోనే ఆడబిడ్డలు వితంతువులుగా మారిపోతున్నటువంటి పరిస్థితి. ఇది మాట తప్పడం కాదా, మడవ తిప్పడం కాదా? జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ సిపిఎస్ రద్దు అన్నావు, ఉద్యోగస్తులు మోసం చేశావు, అదెంత పని అన్నా వారం రోజులు అన్నావు, అధికారంలోకి వచ్చిన వెంటనే వారం రోజుల్లో సిపిఎస్ రద్దు అన్నావు. ఇవాళకి ఎన్ని వారాలైంది, ఎన్ని సంవత్సరాలైంది, ఎన్నికలకు వచ్చేసినాయి. కనీసం జీతాలు కూడా ఇవ్వలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఇవాళ ఉద్యోగస్తుల్ని మోసం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. డిఏలు లేవు, పిఆర్సీ లేదు. ఇవాళ ఉద్యోగస్తులు ఆక్రందనలు ఈ ముఖ్యమంత్రికి తగలకపోతాయా? ఇవాళ చూడండి, అంగన్వాడీ వర్కర్లు 27 రోజులుగా దీక్షలు చేస్తూ ఉంటే వాళ్ళ మీద ఎస్మా ప్రయోగిస్తావు. వాళ్ళ న్యాయమైనటువంటి కోరికలకి పిలిచి చర్చించే పరిస్థితి లేదు. ఇవాళ సర్వశిక్ష అభియాన్ పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టు ఉద్యోగులకి, ఇవాళ పారిశుద్ధ కార్మికులు ఇవాళందరూ కూడా రోడ్డు ఎక్కితే ఇవాళ కనీసం వాళ్ళని పిలిచి సంప్రదించి వాళ్ళని నడిపించలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ మంత్రులు ఉన్నారంటే ఇవాళ ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. కరెంటు ఛార్జీలు ఒక్క పైసా కూడా పెంచదని చెప్పినటువంటి ముఖ్యమంత్రి 200 రూపాయలు వచ్చే కరెంటు బిల్లుని ఈరోజు 2000 రూపాయలు ఎక్కడి నుంచి తెచ్చి కడతారు? ఆదాయాలు లేకుండా చేసావు, పనులు లేకుండా చేసావు. ఇసుక, సిమెంటు, ఐరన్ అన్ని ధరలు పెంచేయటం వల్ల కన్స్ట్రక్షన్ లేదు. ఇవాళ అందరూ కూడా రోడ్డున పడిపోయినటువంటి పరిస్థితి. పనులు లేవు, కాంట్రాక్టులు లేవు, బిల్లులు లేవు, వర్క్ చేసిన బిల్లులు లేవు. ఇలా ప్రతి ఒక్కరిని, యువతను ఇందాకడే చెప్పాను, జాబ్ క్యాలెండర్ పేరుతో యువతను మోసం చేశావు. ఇక్కడే అమరావతి రాజధాని, నేను ఇక్కడే ఇల్లు కట్టుకుంటానన్నావు. ఇదేనా విశ్వసనీయత? 3 రాజధానులు పేరు పెట్టి మొత్తం సర్వనాశనం చేసావు రాష్ట్రాన్ని.